పెద్దలు ఎమ్మెల్సీలు, పెద్దలు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ ముఖ్యులకు, నా విద్యార్థులకు, గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన నా విద్యార్థులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మన ప్రజాస్వామ్యంలో బ్రిటిష్ వాళ్ళు కానీ రాజులు కానీ మన పెద్దలు పోరాడి వాళ్ళని పారదోలిన తర్వాత మనం ఒక ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ ఎన్నుకున్న తర్వాత ఒక శాసనాలు చేసుకొని ఆ శాసనాల ద్వారా మనందరూ దాన్ని పాటించి పాలించుకోవాల్సి వస్తుంది. ఈరోజు దాంట్లోనే భాగంగా గత ప్రభుత్వాలు బీజేపీ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి చదువుకున్న విద్యార్థులకు వేకెన్సీస్లున్నా ఫిలప్ చేయకుండా బీజేపీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కేవలం రెవెన్యూ చూస్తాడు కానీ మనం కష్టపడి సంపాదించిన పైసలు కేవలం జీఎస్టీ పేరు మీదే నెలకు 1,75,000 కోట్లు సంపాదించి గొప్పలు చెప్పుకుంటారు. అదెవరి? మనందరి. అటువంటి వాళ్ళు నా చదువుకున్న యువకులకు ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగ వేకెన్సీ ఉన్నా కనీసం ఫిల్అప్ చేయాలని వస్తారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఆయన ఒక దరిద్రుడు, మనందరినీ బంగారు తెలంగాణ అని మరి ఆయన కూడా ఆయన చేసిన ప్రాజెక్టు కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అవి మనకు నిరుపయోగంగా వచ్చేస్తాయి. అయినా మనమందరం ఆ దరిద్రులు చేసిన బాకీలకు ఇంట్రెస్ట్లకు నెలకు 6,500 కోట్లు కడతా ఉన్నాం. అంటే మన రెవెన్యూ నెలకు 1,800 కోట్లు, ఎంప్లాయీస్కు 6,500 కోట్లు. ఈ దరిద్రులు మనకొక్కటి కూడా పనికిరాని మన డిస్టిక్లో నిజామాబాద్ ఓల్డ్ డిస్టిక్లో ఎక్కడన్నా టీఆర్ఎస్ చేసింది. ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఒక యూనివర్సిటీలు కానీ ఏం చేశారు? ఏది లేదు. కానీ బాకీలు చేసి మన మీద పెట్టారు. ఇవన్నీ ఆలోచించి మీరందరూ యువకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదేమైనా నా చదువుకున్న విద్యార్థులకు జాబులు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తారు. 10 సంవత్సరాలు ఇవ్వకుంటే మనం కేవలం 8-9 మంత్స్లో 55,000 జీతాలు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం, ప్రమోషన్స్ ఇచ్చాం. ఎక్కడైనా ఏది రాకుండా పని చేసుకుంటూ వస్తున్నాం. ఇరిగేషన్లో మనమందరం రైతు బాగుంటే మనమందరం బాగుంటాం. ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, 22,000 కోట్లు కేవలం కేసీఆర్ 7-8,000 కోట్లకే 4 సంవత్సరాలు తీసుకుంటే మనం సంవత్సరం లోపల 22,000 కోట్లు కట్టాం.
ఎవరికి ఇచ్చాము? రైతులకు ఇచ్చాము. బోనస్లు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నాం. నేను మొన్న నుంచి 3 days నుంచి బాగా తిరుగుతూ ఉన్నాను. నా విద్యార్థులకు మరి నా మహిళా విద్యార్థులకు తప్పనిసరిగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఏదో టైం పాస్ చేస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ అని ఒక కోర్సు పెట్టి నా సుంటోళ్ళకో మీ సుంటోళ్ళకి ఇవ్వలే. అది మారుతే కదా, ఏదైతే మారుతి కంపెనీ వాళ్ళు నడిపించే బాధ్యత వాళ్ళకు అప్పచెప్పారు. ఎందుకు? మీకు స్కిల్ పెరగాలి, ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ రావాలి, అది తప్పనిసరిగా. అదేవిధంగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా, బహుశా మీరు 3 o'clock వచ్చారు, నన్ను తర్వాత అన్నా ఒక మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ ఐటీలో కూడా ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనం అందరం మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ, కన్సల్ట్ సెక్రటరీ కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ వేల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. దాంట్లో బాగా ఉన్నాయి. నేను శ్రీధర్ బాబు గట్టి చెప్పాను, మాకు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు ఏదైతే కంపెనీ వస్తుందో ఆ కంపెనీలో పర్ఫెక్ట్ చేయడానికి నా స్టూడెంట్స్, నా విద్యార్థులని ఒక 2 months ట్రైనింగ్ మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు? మీరందరూ ఒక ఎంప్లాయీ కావాలి, మీరు మీ కాళ్ళపైన మీరు నిలబడాలనే ఉద్దేశంతో. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తూ ఉన్నాం? మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడేవాడు. నా పట్టభద్రుల గురించి ఇది అన్యాయం అవుతుంది, ఇది చేస్తే నా పిల్లలకు బాగుంటుందని మాట్లాడేవాడు. ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి మన క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మన పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతా ఉన్నాడు. కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ విద్యాభ్యాసం చేపిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రేపు మనం ఆయన ఎన్నుకున్న తర్వాత ఆ స్కూల్లో చూస్తూ ఉన్నాడు. మీరు కష్టపడి చదువుకి ఎంత అవుతుందో, ఆ చదువు ఎందుకు చదువుతూ ఉన్నాము? రేపు జాబు సంపాదించాలని చదువుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థి బెస్ట్. ఇప్పుడే చెప్పారు మా ఎమ్మెల్యే నాయక్ సాబ్. ఇంకో క్యాండిడేట్ ఎవరు బాబు? ఇంకో క్యాండిడేట్ ఎవరు? ఏం చేస్తాడు? బీజేపీ క్యాండిడేట్ ఎవరు? రియల్ ఎస్టేట్ చేస్తాడా? మన రియల్ ఎస్టేట్ చేస్తాడు వచ్చి మీకే ఉద్యోగాలు ఇప్పిస్తాడు, మీ గురించి ఏం చెప్తాడు? అది ఆలోచించాలని చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా మరి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని మాట్లాడేటోళ్ళు ఐటీఏ, స్కిల్ డెవలప్మెంట్, పాలిటెక్నిక్లో కూడా, పాలిటెక్నిక్ ఐటీలో కూడా చదువుకున్న వాళ్లకు పర్ఫెక్ట్గా టెక్నికలీ ట్రైనింగ్ ఇప్పాలని డిసైడ్ చేశాం. 45 days 1.5 months ఏ పని చేసినా మనం సాధించుకునే విధానం. ఒక స్క్రూ దేవాలన్నా చైనాకి వెళ్ళి తెస్తా ఉన్నాం. అంటే మన చదువు లేదు కొరకు. దయచేసి ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ ఏదో చదివించడం మా డ్యూటీ అయిపోయింది అన్న కాదు. చదువు అనేది ఎందుకు చదివిస్తున్నాం? కేవలం నాలెడ్జ్ కొరకే కాదు,
అందులో ఒక జాబ్ చేయాలి, ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఇండస్ట్రీస్లో పని చేసుకునే విధానం ఉండాలని. కాబట్టి తప్పనిసరిగా మీరు యువకులు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ పొత్తులో రిటైర్ అయిన ఉద్యోగాలు కలిశారు పెద్ద మనుషులు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, చాలా చక్కగా ఈ ఏజ్లో కూడా మేము తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, లేకుంటే మన ఫ్యూచర్ లేదని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ముఖ్యులు కూడా ఊకనైనా మాటలు చెప్పకుండా దయచేసి రేపు అందరి ఒక 100కు 50 ఓట్లకు 3-4 మెంబర్స్ ఇన్ఛార్జ్ పెట్టాం. ప్రతి ఓటర్ దగ్గరికి పోయి మన విధానాలు మనం చేసేటి వాళ్ళకి కన్వెన్స్ చేయండి, అవసరమైతే మొత్తం ఫోన్లో మాట్లాడించి మేము వాళ్ళకి కన్వెన్స్ చేస్తామని చెప్తూ, మరి మీరందరూ ఏమమ్మా మీరందరికీ అర్థమైందా చెప్పేది? మైక్ వస్తున్నాడా? గర్ల్స్కు మీకు కాదురా బాబు, మీదేనా ఓటు, లేడీస్ అమ్మాయిలు వినబడుతున్నా నేను చెప్పి